విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం 59వ వార్డులో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి అమర్నాథ్ కార్పొరేటర్లు పాల్గొని వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ ఎదుర్కొనే ధైర్యం కూటమి ప్రభుత్వానికి లేదని, చంద్రబాబు నాయుడు తన రాజకీయ అవసరాల కోసం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజార్చారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకన్న భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబుకు తల్లిదండ్రుల మీద గౌరవం కానీ, దేవుళ్ల మీద భయభక్తులు కానీ ఉండవన్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తే నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. విజయవాడలో వరదలు, స్టీల్ ప్లాంట్ వైఫల్యంపై వస్తున్న వార్తలను మళ్లించడానికి బాబు ఈ కుట్రకు పూనుకున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా, ముఖ్యంగా తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతినట్టుగా పెద్దలు, గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారో, ఆధారం లేకుండా ఆ వ్యాఖ్యల్ని ఆయన మనసు మారాలని చెప్పి ఈరోజు అన్ని గుళ్ళల్లో కూడా వెంకటేశ్వర స్వామి గుళ్ళలో వెళ్ళి పూజలు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మా పశ్చిమ నియోజక సమన్వయకర్త డాక్టర్ మల్లా విజయప్రసాద్ గారి ఆదేశాలతో పారిశ్రామిక ప్రాంతం 7 వార్డులు కార్పొరేటర్లు, వార్డు ప్రెసిడెంట్లు, నాయకులు అందరం కలిసి 59వ వార్డులో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర రేవల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ భగవంతుని ఒకటే ప్రార్థిస్తున్నాం. ముఖ్యమంత్రి వర్యులు అంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు అంటే ఒక తండ్రి స్థానంలో ఉన్నారు. అలాంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ని గౌరవాన్ని భంగపరుస్తూ చేసిన వ్యాఖ్యలు అందరూ కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇంట్లో పిల్లవాడు లోకేష్ గారు ఎప్పుడు తప్పు చేయలేదా? ఎప్పుడు మందలించలేదా? ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు తప్పు చేసినా దాన్ని సరిదిద్దుకోవాల్సిన స్థితిలో ఉండి, అంత సీనియర్, 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అంటారు ఆయన, పెద్దలు, 70 ఏళ్ళు పైబడిన వ్యక్తి ఏ విధంగా మన గుడి పరువుని మనమే తీసుకుంటాం, మన విధంగా ప్రవర్తించడం, ఇవన్నీ చూస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ క్లియర్గా కనబడుతుంది. ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో, నిరుద్యోగ యువతకి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఇప్పుడే అందరూ చెప్తున్నారు. మన స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు ఇవ్వడం మాట దేవుడెరుకు, ఉన్న వాళ్ళ 4,000 మందిని ఈరోజు తీసేయడం అనేది ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉంటుందా? అమ్మకి 100 అన్నారు, సంతోషం. అమ్మఒడి తీసి తల్లికి 100 అని పెట్టారు, ఇచ్చారా? డిస్కషన్ చేస్తారట, ఇచ్చే పథకాలను ఆపారు. ఈ 6 హామీలు ఇవ్వలేక 100 రోజులు పరిపాలన ఏదో బాగుంది, మన మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ వాటికి ఎవరన్నా ప్రశ్నిస్తారేమో అని చెప్పి ప్రశ్నించకుండా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కానీ, అదేవిధంగా ఈ వర్కర్స్ని తీసేయడం కానీ, ఇవన్నీ చూస్తుంటే క్లియర్గా కనబడుతుంది. డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే చంద్రబాబు నాయుడు ఇంటెన్షనల్గా చేశారా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఆ రోజున 1000 కాళ్ళ మండపాన్ని ఎవరు పడగొట్టారు? ఆ రోజున ఒక పెద్ద ఆయన కూడా అన్నారు, ఒక ఋషి, ఏమని, ఆ 1000 కాళ్ళ మండపం తిరిగి చంద్రబాబు నాయుడు కట్టే వరకు నేను తిరుపతిలో అడుగు పెట్టనని. అలాంటి వ్యక్తి ఈరోజు వచ్చి దేవుడు పూజ చేసినప్పుడు ఎవరైనా చెప్పులు తీసి వెళ్తారు, దేవుడు పట్టం పట్టుకుని కూడా ఆయన చెప్పులతోనే వెళ్తారు. మరి ఎంతవరకు నిబద్ధత ఉంది అని ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఏదైతే మాకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గుడికి వెళ్దాం అనుకుంటే దాన్ని ఆపడం దారుణాతి దారుణం. కావాలని చెప్పి హిందూ ధార్మిక సంస్థలను రెచ్చగొట్టడం, ఇన్ని సంవత్సరాల నుంచి లేని కొత్త రూలు ఈరోజు ఏమన్నా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళడానికి పర్మిషన్స్ అని, ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక్కసారి పెద్దలు, ముఖ్యమంత్రి వాళ్ళు ఆలోచించుకోవాలి. మన పరువు మనం తీసుకోకూడదని ఆలోచించుకుంటూ, ఆ దేవుడు ఆయన మాట్లాడుతుంటే ఇక్కడ ఎంపీ గారు కానీ మిగిలిన నాయకులు కూడా తానా అంటే బాలాబాళి అన్నట్టుగా వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. పైపెచ్చు మన గాజువాక ఎమ్మెల్యే పల్లాసీను వ్యక్తిగతంగా వెల్ ఎడ్యుకేటెడ్, అదేవిధంగా ఎంపీ గారు ఇద్దరు కూడా మంచి మెజార్టీతో మన విశాఖ ప్రజలు గెలిపించారే. వాళ్ళు ఏమంటున్నారు? ప్రైవేటైజేషన్ రాజీనామా చేస్తామన్నారు. రాజీనామా చేయడానికి ఆ ప్రజలు గెలిపించింది మెజార్టీతో. ఏ విధంగా ఆపాలని ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకు ఆపే రైట్ వీళ్ళకు ఉందంటే, ఈ రోజున వీళ్ళ ప్రభుత్వం ఉంటేనే మోడీ గారి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి వీళ్ళు డిమాండ్ చేయాలి. డిమాండ్ చేసి ప్రైవేటైజేషన్ ఆపాలి. క్లియర్గా కనబడుతుంది ప్రైవేటైజేషన్ అయిపోతుంది. ఎందుకంటే 4,000 మందిని ఈరోజు తీసేయడం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. తప్పకుండా ఆ భగవంతుడు అందరి మనసును మార్చి తప్పు అయిపోయిందని ఒప్పుకోవాలని మేము కోరుకుంటాం. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు మోపి ఆయన ఏదో కల్తీ నెయ్యి వాడి
లడ్డు తయారు చేయించారనేసి భారీ ఎత్తున ఆయన మీద చెడు ప్రచారం అయితే జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. రాజకీయం చేయాలి అని అనుకుంటే మాత్రం వేరే రకంగా చేయండి, అంతేగాని ఒక ప్రజల మనోభావాలను దెబ్బతీసి భగవంతుడి మీద ఇన్ని ఆరోపణలు చేస్తూ అది చెడుతావుకు తీసుకెళ్ళి భక్తుల మనోభావాల్ని మీరు చాలా ఘోరంగా అవమానిస్తున్నారు. అది తప్పు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే వేరే రకంగా రాజకీయం చేయండి, కానీ భక్తుల మనోభావాలని దెబ్బతీయొద్దు. భగవంతుడు ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించి ఇలాంటి అభియోగాలను మళ్ళీ ఇంకెప్పుడు కూడా చేయకుండా మంచి బుద్ధి చెప్పాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. జగన్ మరి హిందూ ధర్మాన్ని మట్టి కలిపే యోచనలో మరి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిందంటే మరి మా హిందువులన్నా కూడా ఒకసారి ఆలోచించండి. హిందూ సాంప్రదాయాన్ని ఒక రాష్ట్రం కాదు ఇండియా ప్రపంచం మొత్తం మీద కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి ఆ భక్తులందరూ మౌనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుమల లడ్డూలో జంతువు ప్లాట్ అదే జంతువు కొవ్వుగా కలిసిందని ఎవరైనా ఎంత దారుణంగా మాట్లాడతారా? ఒక ప్రసాదం తయారు చేశారంటే నిష్ఠతో తడి బట్టలతో, అవసరమైతే స్నానం చేసి తడి బట్టలతో నిష్ఠతో ఉండి తయారు చేస్తారు ఒక ప్రసాదం. అలాంటిది ప్రపంచ స్థాయి వెంకటేశ్వర స్వామి ప్రసాదం తయారు చేస్తున్నారంటే ఎన్ని నిబంధనలతో చేస్తారనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మరి అంత సీనియర్లు, అంత పెద్ద పెద్ద అనుభవం ఉన్న వ్యక్తులు ఈరోజు అలా మాట్లాడుతున్నారంటే చాలా తప్పు. మరి ఆ వెంకటేశ్వర స్వామి మరి ప్రతి ఒక్కరు కూడా కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామి, మరి ఆ వెంకటేశ్వర స్వామి అన్ని గమనిస్తున్నారు. ఏది తప్పో ఏది ఒప్పో మరి త్వరలోనే నిర్ణయిస్తారని తెలియపరుస్తూ మరి కలిపి ఈరోజు 59వ వార్డులో మరి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దీనికి కారణం మరి ఏదైతే గతంలో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల్ని తిప్పుకొట్టాలి, ప్రజలందరూ కూడా భక్తి భావాలు కలగాలి, అది చేసేది తప్పు అని చెప్పడానికి ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు చూస్తున్నాం మనం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తిరుపతి వెళ్ళి ప్రత్యేకంగా పూజలు జరిపిస్తానంటే ఎప్పుడు లేని విధంగా ఈరోజు డిక్లరేషన్ ఫార్మ్ మీద సంతకం పెట్టాలి. మరి అటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఈరోజు ఆయన తిరుపతి వెళ్ళడానికి కూడా ఆపే కార్యక్రమాలు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. ఇటువంటి కార్యక్రమం అన్నీ కూడా అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. నిజంగా ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన కంపల్సరీగా కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసేవారికి, ఇటువంటి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా శిక్ష అనేది కంపల్సరీగా జరుగుతుంది. మానవ నుంచి మనం శిక్ష తప్పించుకోవచ్చు, కానీ దేవుడి నుంచి కూడా ఎవరు కూడా శిక్ష తప్పించుకోవాలని సందర్భంగా తెలియజేసి సెలవు తీసుకుంటాం. విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశు ప్రాంతం మా యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి మల్లా విజయప్రసాద్ గారి సూచన మేరకు మరి ఈరోజు మా యొక్క మాజీ మంత్రివర్యులు మన విశాఖ జిల్లా అధ్యక్షులుగా నియమింపబడినటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు గురు అమర్నాథ్ గారు ముఖ్య అతిథిగా మా యొక్క 59వ వార్డులో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద మరి పూజలు జరిపి ఈరోజు పారిశ్రామిక ప్రాంతం నుంచి అన్ని వార్డుల కార్పొరేటర్లు పివి సురేష్ గారు కానీ, బల్లా లక్ష్మణరావు గారు, పనతాల సుధా గారు, అలాగే గుండప నాగేశ్వర గారు, అలాగే వీరితో పాటు ముఖ్య నాయకులు, అదేవిధంగా మా వార్డు తాలూకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. మరి ముఖ్యంగా అమర్నాథ్ గారికి ఈరోజు జిల్లా ప్రెసిడెంట్గా మరి నియమింపడడం కానీ, అదేవిధంగా మా యొక్క అభిమాన నాయకులైనటువంటి మల్లా విజయప్రసాద్ గారిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెట్టడం విషయంలో కానీ మరి ఈరోజు పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా హర్షత్రేకాలు వ్యక్తం చేస్తూ వాటితో పాటుగా మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే ఈరోజు తిరుమలకు సంబంధించినటువంటి పర్యటనని మరి అక్కడ ఒక డిక్లరేషన్ ఇవ్వాలని, ఆ డిక్లరేషన్ ఇస్తే కానీ మీరు తిరుపతి అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యిండు కూడా అతనికి కూడా దర్శనం చేసుకున్న భాగ్యం కానీ, అతనికి కూడా తిరుపతి వెళ్ళే భాగ్యం కానీ కలగనీయకుండా మరి ఈరోజు అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దారుణమైనటువంటి ఆలోచనకి మరి మేమంతా కూడా దాన్ని ఖండిస్తున్నాం. మరి అదేవిధంగా వాటితో పాటు చూసుకున్నట్లయితే మరి ఈరోజు ఆ కల్తీ లడ్డు అనేది మరి దాన్ని తెరపైకి తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కలియుగ దైవం ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి తాలూకా ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఆ కలియుగ దైవం అనుకుంటున్నామో ఆ దేవుడి తాలూకా ప్రాశస్యాన్ని, ఆ యొక్క గొప్పతనాన్ని అదంతా కూడా ఈరోజు దారుణంగా అవమానించబడే విధంగా మరి కల్తీ లడ్డు వ్యవహారం తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ యొక్క 100 రోజుల పాలన ఏదైతే ఉందో 100 రోజుల పాలన కోసం ఎవరు మాట్లాడుకోకుండా దాన్ని డైవర్ట్ చేసే విధంగా ఈరోజు మధ్యలో ఈ యొక్క వ్యవహారం తీసుకొచ్చారు. దానికోసం మరి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అన్ని రకాల ఆధారాలతో ముందుకు వచ్చినా సరే, సిబిఐ ఎంక్వైరీ కూడా జరిపించమని చెప్పినా సరే వాటిని పక్కన పెట్టి సిట్ అని చెప్పి వారి పరిధిలో ఉన్నటువంటి సిట్నే ఏర్పాటు చేసుకొని ఏదో కార్యక్రమం తూతు మంత్రంగా చేద్దాం అన్న ఆలోచనతో ఉన్నారు. మరి ముందేదో నోరు జారి ముందు టంగ్ స్లిప్ అయి ముందు చెప్పారు, తర్వాత జరిగిన తర్వాత మరలా వెంటనే సిట్ అని చెప్పిన సిట్ ద్వారా ఏదో దానికి సంబంధించి ఎంక్వైరీ వేస్తామని చెప్తున్నారు. మరి దాన్ని అయితే మాత్రం ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గం తరపు నుంచి అయితే అవ్వచ్చు, పారిశ్రామిక ప్రాంతం తరపు నుంచి అవ్వచ్చు, మరి ఈరోజు అందరం కూడా
వైసీపీ పార్టీ శ్రేణులంతా కూడా ముక్తకంఠంతో సిబిఐ ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నాం, సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పని ఆ యొక్క తిరుపతి లడ్డు వ్యవహారంలో, ఆ యొక్క కల్తీ వ్యవహారంలో మరి అందరూ ముక్తకంఠత కోరుకుంటున్నారు. అందుకే ఈ విషయం మీద ఈ రోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి వెంకటేశ్వర స్వామి తాలూకా అనుగ్రహం ప్రతి ఒక్క ప్రజల మీద ఉండాలని, మరి ఇక్కడ ఎటువంటి ఆ తప్పు జరగలేదనే విషయాన్ని 100కి 100 పాళ్ళు మరి బల్లగుద్దు మరి ఈరోజు వైసీపీ పార్టీ చెప్తూ మరి ఈరోజు వారు చేస్తున్న దుష్ప్రచారాన్ని, అంటే దేవుని కూడా రాజకీయంగా వాడుకోవడం తప్పనే విషయాన్ని మరోమారు మేమంతా ఖండిస్తాం.